దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమున మీ అందరికీ మా యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మరలా ఈ యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మార్చి నెల 15వ తారీఖు ఆదివారం తరువాత మరి మందిరాలన్నీ కూడా మూతపడిని. మనం మందిరాలకు దూరమయ్యాం, ప్రార్థనలకు దూరమయ్యాం. ప్రజలంతా కూడా గృహాలకే పరిమితమయ్యారు. రాష్ట్ర పరిస్థితులు బాగుండలేదు, అలాగే దేశ పరిస్థితి కూడా బాగుండలేదు. ప్రపంచ పరిస్థితి కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఇప్పటికే డేట్స్ మర్చిపోయాం, వార దినాలు మర్చిపోయాం, ప్రార్థన మర్చిపోయాం, మందిరాలు కూడా మర్చిపోతూ ఉన్నాం. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఒకవేళ దేవుని కూడా మర్చిపోయే పరిస్థితులు ఏమన్నా కలుగుతాయేమోనని చాలా బాధగా, భయంగా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దయచేసి గమనించండి. అందుకే యేసు ప్రభువారు ఆయన చెబుతూ, మీరు శోధనలో పడకుండా ఉండడానికి మెలకుగా ఉండి ప్రార్థించండి అని అనేక సందర్భాల్లో శిష్యులకు ఆయన బోధించాడు. ప్రియులారా, మరి సమయంలో ఈ వ్యాధి అనేటువంటిది, కరోనా వ్యాధి అనేటువంటిది ప్రతి మనిషిని నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, ప్రతి దేశాన్ని కూడా నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. కాబట్టి మరి ఇప్పటికే ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం. ఎంతోమంది లక్షల్లో మరి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారిని మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుద్దా అనేటువంటి భయభ్రాంతులతో బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా గమనించండి. వాక్యం వింటున్నటువంటి మీరు, ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి మీరంతా కూడా భారంతో ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి, విశ్వాసంతో, నిరీక్షణతో ప్రార్థించండి. ఎందుకంటే ఇది మనుషుల వల్ల అయ్యేది కాదు, ఇది మందుల వల్ల అయ్యేది కాదు, ఇది దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటిది. కాబట్టి దేవుని వల్ల జరిగే కార్యం మాత్రమే ఇది, దేవుని వల్లనే అవుతుంది. ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలన చేయగలిగిన వాడు, ఈ వ్యాధి భూమి మీద లేకుండా చేయగలిగినటువంటి వాడు నేను ప్రకటిస్తున్నా నా యేసు అని ఉదయ కాలంలో నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించి ప్రార్థించండి. గృహాలలో ఖాళీగా ఉండకుండా కొంత సమయమైనా సరే ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాలన్నీ కూడా నెమ్మదిగా బ్రతకడం ఉన్నట్లుగా, సమాధానంగా ఉన్నట్లుగా, సంతోషముగా ఉన్నట్లుగా, ఆరోగ్యంగా ఉన్నట్లుగా, అందరూ కూడా మరలా మామూలుగా జీవించినట్లుగా మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరిట ఈ ఉదయ కాలంలో ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాం. సాల్వేషన్ ఆర్మీ ఇంటర్నేషనల్ లీడర్స్ జనరల్ గారు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని ఇచ్చారు. 19వ తారీఖు ఆదివారం ప్రత్యేకంగా సాల్వేషన్ ఆర్మీ సోల్జర్స్ అందరూ కూడా, సంఘాలన్నీ కూడా ఈ కరోనా వ్యాధి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని ఇంటర్నేషనల్ లీడర్స్ పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా రాష్ట్ర క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు, ప్రపంచ దేశాల క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ ఉదయ కాలంలో నేను పోలీసు వారికి, అలాగే వైద్య బృందానికి, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రత్యేకంగా వారు చేస్తున్న సేవలకు నేను ఎంతగానో వారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పరిశుద్ధ ఆరాధన కీర్తన పుస్తకం నుండి 517వ పాటతో
మనం ప్రారంభం చేసుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఈ పాట ద్వారా పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నడియున్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నడియున్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకు కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకు కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఈ సమయంలో 91వ కీర్తన
ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతని గణపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తూ ఉన్నాం. స్తోత్రములు 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 స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, 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 జీవాధిపతి, జీవము కలిగిన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాము. మా తండ్రి, గతించిన రాత్రి కాలం అంతా కూడా మీ కృపలో భద్రపరిచారు, సజీవులుగా ఆరోగ్యవంతులు ఉంచారు. మీకు వందనాలు అయ్యా. మా జీవితాల్లో మమ్మల్ని ప్రేమించి మరొక పరిశుద్ధ ఆదివారాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీ నామాన్ని మహిమపరచడం మాకెంతో ఆశీర్వాదకరమైనది ప్రభు, నీకు వందనాలు అయ్యా. మీ సన్నిధిలో ప్రభా మీ ఆశీర్వాదాలని ప్రభు, నీకు వందనాలు. అటువంటి దీవెనలు పొందుకోవడానికి మీ కృప చూపించినందుకు మీకు వందనాలు. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు. దేవా, ఈ సమయంలో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. కరోనా వ్యాధి నిమిత్తమై మేము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా, నీకు వందనాలు అయ్యా. ప్రపంచాన్ని ప్రభా నాయన తలక్రిందులు చేస్తూ ఉండగా ప్రభా అయ్యా, నీవే మాకు ఆధారము, ఆశ్రయం ప్రభు, నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎంతో మంది బిడ్డలు ప్రభా అయ్యా చనిపోయినారు ప్రభు, నీకు వందనాలు అయ్యా. ఎంతో మంది ప్రభా ఈ వ్యాధికి గురి అయి ప్రభు హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా నాయన ప్రతి రోగిని మీరు దర్శించి అయ్యా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభా. ఈ వ్యాధి నుండి నివారణ చేయండి ప్రభు, నీకు వందనాలు అయ్యా. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభు, నీకు వందనాలు అయ్యా. ఈ కరోనా వ్యాధి ప్రభా అయ్యా నశించిపోతుంది తండ్రి, నీకు వందనాలు అయ్యా. మీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. ఈ వ్యాధి బాధల నుండి ప్రభా, ఈ కరువుల నుండి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా, నీకు వందనాలు అయ్యా. ఏ అపాయము మీ యొద్దకు రాదని చెప్పావు దేవా, నీకు స్తోత్రాలు. ఏ తెగులు మీ గుడారము సమీపించదని చెప్పిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఎంతో మంది
ఆహారం లేక ప్రభువా, అయ్యా నిలువ నీడ లేక ప్రభు అల్లాడుతూ ఉండగా నాయన మీరు వారి అవసరతలు తీరుస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. సహాయం చేస్తున్న ప్రతి నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభు, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి అయ్యా మీ దాసుడు మీ పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉండగా ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభు, నీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు, నీకు వందనాలు. ఆత్మీయ జీవితంలో ప్రభు అయ్యా వెనుకపడి ఉంటే ప్రభు మీ కృపను బట్టి నాయన మీ వాక్యం ద్వారా ప్రేరేపించి ప్రభు బలపరిచి నాయన నీకు స్తోత్రాలు. మమ్మల్ని నాయన మీ వాక్యంలో పెంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవానికి స్తోత్రాలు. గృహాల్లో వింటూ నాయన ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ఈ యొక్క వాక్య పరిచర్య అంతట్లో మీరుండి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో పాల్గొనాలని మనం చేస్తున్నాం. ఆరాధన తర్వాత దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆరాధనా
ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా ప్రతి వారు హృదయాలు తెరిచి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ఈ మనవులు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి, సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో ఈ విధంగా మరొకసారి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నా. కొద్ది నిమిషాలు ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కోపపడుడి గాని పాపము చేయకుడి, నీ కోపము సూర్యుడు అస్తమించు వరకు ఉండకూడదు అని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి, ఆనాటి ప్రజలకు, ఆనాటి పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశం ఏంటంటే కోపపడుట. మానవుని యొక్క కోపాన్ని గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ భూమి మీద కోపము లేని వారు ఉండరేమో అని మనము అనుమానం వస్తూ ఉంటుంది. చాలా మంది అంటారు, మాట్లాడుకునేటప్పుడు వీడికి చాలా కోపం అండి అని అంటూ ఉంటారు. కొంతమందిని గురించి మాట్లాడుతూ ఉంటారు, వీడు ఎన్నన్నా అసలు వీడి కోపమే రాదండి అని అంటూ ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కోపం అనేటువంటిది ప్రతి మనిషిలో ఆయా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలకు ఉండేటువంటి కోపం పిల్లలకు ఉంటుంది, యవనస్తులకు ఉండేటువంటి కోపం యవనస్తులకు ఉంటుంది, కాస్త నడు వయసులో ఉన్నటువంటి వారికి ఉండేటువంటి కోపం వారికి ఉంటుంది, పెద్దవారు ముసలి వారికి ఉండేటువంటి కోపం వారికి ఉంటుంది. కాబట్టి కోపం అనేటువంటిది ప్రతి మనిషిలో మనం చూస్తాం. అయితే కోపం అనేటువంటిది అసలు ఎవరికి వస్తుంది, కోపం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, కోపం అనేటువంటిది ఎందుకు వస్తుంది అనేటువంటివి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా కుటుంబంలో కోపడుతూ ఉంటాం. కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రభావాలు కోపాన్ని తీసుకొస్తూ ఉంటాయి. ఈ సమయంలో ప్రియులారా, మన కుటుంబ పరిస్థితులు సరిగా లేనప్పుడు మన కోపం వస్తూ ఉంటుంది. మన ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేనప్పుడు మన కోపం వస్తూ ఉంటుంది. మన ఆర్థిక పరిస్థితులు కుటుంబంలో సరిగా లేనప్పుడు మన కోపం వస్తూ ఉంటుంది. కనుక ప్రతి మనిషికి కోపము మనం చూస్తూ ఉంటాం. ప్రతి మనిషిలో ఆయా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మనిషి కోపపడుతూ ఉంటాడు. తల్లిదండ్రులు మనం చూస్తే కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల్ని కోపపడుతూ ఉంటారు. ఎందుకు కోపపడతారు? వారు చెప్పిన మాట విననప్పుడు, వారు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కోపపడుతూ ఉంటారు. మనం స్కూల్లోకి వెళ్ళినప్పుడు మన పైన ఉన్నటువంటి టీచర్స్ కూడా మనం ఏదన్నా చెప్పినప్పుడు లేక హోంవర్క్ చేయనప్పుడు, మనము డిసిప్లిన్ పాటించినప్పుడు మన టీచర్స్ మనల్ని కోపపడుతూ ఉంటారు. అలాగే కాలేజీ ఆ లైఫ్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ లెక్చరర్స్ కూడా కోపపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనం ఉద్యోగంలో, మన ఆఫీసులో మన పైన ఉన్నటువంటి బాస్, పైన ఉన్నటువంటి అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో కోపపడుతూ మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఈ విధంగా రకరకాలైనటువంటి కోపాలని వ్యక్తపరుస్తూ ఉంటారు. కుటుంబంలో కోపపడుతూ ఉంటాం, మనం చేస్తున్న పనిపాట్లలో కోపాలు మనం చూపిస్తూ ఉంటాం, ఉద్యోగాల్లో కోపాలు చూపిస్తుంటాం, స్టడీలో కూడా. కనుక ప్రతి మనిషి కోపపడుతూనే ఉంటాడు. ఏదో సందర్భం కోపానికి కారణాలు ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు కోపపడుడి
గాని పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అని అంటున్నాడు పౌలు. కోపం అనేటువంటిది చాలా నష్టాలను తీసుకొస్తుంది. ప్రియులారా గమనించండి, మనకున్నటువంటి కోపాన్ని మనం చూస్తే మన చేతిలో 30,000 రూపాయలు, 40,000 రూపాయలు, 50,000 రూపాయలు ఫోన్ ఉండా, 50,000 రూపాయలు వస్తూ ఉండా, మనకు వచ్చే ఉన్నటువంటి కోపాన్ని బట్టి దాన్ని విసిరి కొడతా ఉంటాం. కాబట్టి ఈ కోపం అనేటువంటిది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. కనుక మనిషికి కోపము అనేటువంటిది ఎన్నో జీవితాలని నాశనం చేస్తా ఉంది. మనిషి కోపం వలన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మనిషి కోపం వలన దేశాలు కూడా కూలిపోతూ ఉన్నాయి. కోపం ప్రేమ లేకపోవడం, ప్రేమ లేదు మనిషికి, మనిషి మీద ప్రేమ లేదు. ఒక రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, మలేషియా నుండి 290 మందితో ప్రయాణంతో బయలుదేరింది విమానం. మలేషియా నుండి బయలుదేరిన ఒక విమానం. ఆ విమానంలో 292 ఉన్నారు. అది గాలిలోకి ఎగిరిన తర్వాత మరొక దేశం వారు దాన్ని గాలిలో పేల్చివేశారు. కారణం ఏంటంటే కోపం. ఈ మనిషి కోపం చూడండి ఎలా ఉందో. ఆ విమానంలో 292 ప్రయాణికులు ఉన్నారు. అప్పుడే మలేషియా నుండి బయలుదేరింది ఆ విమానం. మరొక దేశం వాడు ఆ దేశం మీద కోపంతో ఆ విమానముని కాల్చివేశాడు. ప్రియులారా గమనించండి, ఈనాడు బాంబు దాడులు, కోపం, దేశాల మీద దేశాలు బాంబులు వేసుకుంటాం, దేశాల మీద దేశాలు యుద్ధానికి వెళ్ళడం, దేశాల మీద దేశాలు అసూయల వల్ల బాంబులతో దేశాలని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళు ఆలోచించండి. ఈనాడు ఈ వాక్యం వింటున్నటువంటి మనం కూడా, ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు పిల్లలకు మనము ఏదైనా చెబితే పిల్లలకు కోపం వస్తుంది, పిల్లలు ఏదైనా చేస్తే తల్లిదండ్రులకు కోపం వస్తుంది. అయితే ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు మనం వినాలి. కనుక ఎందుకు మనిషికి మరొక మనిషి మీద కోపం? కనుక ప్రియులారా గమనించండి, ఉదయ కాలంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, ఒక మనిషి మీద మరొక మనిషికి ఎందుకు కోపం వస్తుంది? ఆ మనిషిని కొట్టాలని, ఆ మనిషిని తిట్టాలని, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని, ఆ దేశాన్ని నాశనం చేయాలని ప్రతి మనిషి కూడా కోపంతో బ్రతుకుతూ ఉన్నాడు. కారణం ఏంటి అనంటే దేవుని ప్రేమ వారిలో లేకపోవడం, దేవుని భయము మనిషికి లేకపోవడం. దేవుని ప్రేమ ఉంటే, దేవుని భయం ఉంటే మనిషి అంత కోపాన్ని పెంచుకోడు. కనుక ఈనాడు దేశాల్ని బాంబులతో దాడి చేసి దేశాల్ని పాడు చేస్తా ఉన్నారు, దేశాల్ని కూల్చివేస్తున్నారు. రాకెట్స్ పంపించి, బాంబులు పంపించి, ప్రియమైనటువంటి ఒక దేశం అంటే ఒక దేశానికి పడడం కారణం ఏంటంటే కోపం. అందుకు కారణం ఏంటంటే దేవుని ప్రేమ లేదు వాళ్ళకి, దేవుని భయం లేదు. దేవుని భయం లేక, దేవుని ప్రేమ లేక వారి ఇష్టానుసారంగా మనుషుల్ని, దేశాల్ని, కుటుంబాల్ని నాశనం చేస్తా ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కోపం వల్ల నష్టమే కానీ లాభమే లేదు. ఈ కోపం వల్ల దేవుని ఉగ్రతకు మనం గురవుతాం. మన కోపం వల్ల దేవుని శాపానికి గురవుతాం. మన కోపం వల్ల దేవుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ప్రియులారా గమనించండి, ఈ ఉదయ కాలంలో కొన్ని విషయాలు, కోపపడిన వారిని పరిశుద్ధ గ్రంథములో 2-3 మీ జ్ఞాపకం చేయాలని ఈ ఉదయ కాలంలో నేను తలస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు చూడాలని నేను మనవి చేస్తున్నా. బైబిల్లో కొద్ది మందిని మాత్రం 2-3 ఈ ఉదయ కాలంలో నేను మీకు చూపించాలని తలస్తున్నా. కోపపడినటువంటి వారు, ఆ సందర్భాల్ని ఈ ఉదయ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తున్నా. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, కయ్యూను దగ్గరికి వెళదాం. మనం ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి
అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనకి కయ్యూను మనకు కనపడుతున్నాడు. కయ్యూను ఆదాముకి అవ్వకి పుట్టినటువంటి ప్రథమ సంతానం. కయ్యూను హేబేలు వీళ్ళిద్దరు కలిసి ఒక రోజున అతడు గొర్రెలలో నుండి ఇతడు పొలములో నుండి అర్పణలు దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. దాని కారణం చేత ప్రియమైనటువంటి వాళ్ళ కయ్యూనుకి కోపం వచ్చింది. మొట్టమొదటిగా దేవుని మీద కోపం వచ్చింది. ఎందుకనంటే నేను పెద్దోడిని కదా, నేను తీసుకొచ్చాను కదా, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అని ఆయన కోపం వచ్చుండదు. తర్వాత అన్న మీద కోపం, తమ్ముడి మీద కోపం. ప్రియమైనటువంటి వాళ్ళ హేబేలు మీద కోపంతో పొలంలో ఉండగా కయ్యూను వెళ్ళి అతన్ని చంపేశాడు. చూడండి, దేవుడు అర్పణను అంగీకరించినందుకు కయ్యూనుకి కోపం వచ్చి పొలంలో ఉన్నటువంటి హేబేలు దగ్గరికి వెళ్ళి హేబేలు మీద పడి హేబేలుని చంపేశాడు. ప్రియులారా, అహంకారి కయ్యూను, ఓర్వలేనటువంటి తనం కయ్యూనుది. ప్రియులారా గమనించండి, కోపము అతని జీవితాన్ని నెమ్మది లేకుండా చేసింది. కోపము కయ్యూన్ని దేశదిమ్మరిగా చేసింది. కోపమున్న వారికి దేవుని కార్యాలు అర్థం కావు. కోపంతో తన సహోదరుణ్ణి, తన తమ్ముణ్ణి, తన ఇంటివాడిని, తన రక్త సంబంధిని చంపేశాడు. ప్రియులార, కోపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. అందుకనే పౌలు గారు అంటున్నాడు, కోపపడుడి గాని పాపము చేయకుడి. ఇక్కడ కోపంతో పాపం చేశాడు. కోపంతో నెమ్మది లేకుండా తన సోదరుని చంపేశాడు. ఈనాడు చాలా మందిని మనం చూస్తున్నాం. ఈనాడు కుటుంబంలో, సమాజంలో మనం చూస్తున్నప్పుడు కోపం వలన ఎన్నో మరణకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కయ్యూనుకు వచ్చినటువంటి కోపము తన కుటుంబంలో నెమ్మది లేకుండా, తల్లిదండ్రులకి నెమ్మది లేకుండా, తనకు నెమ్మది లేకుండా చేసింది. చివరికి అతడు దేశదిమ్మరైపోయాడు. నెమ్మది పొందలేనటువంటి స్థితిలో ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ కయ్యూను లాంటి స్వభావము, కయ్యూను లాంటి అహంకారము, కయ్యూను లాంటి ఓర్వలేనితనము, కయ్యూను లాంటి కోపము ఒకవేళ నీలో ఉన్నట్లయితే అది ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో, తన జీవితాన్ని ఎంత నష్టపరిచిందో, అతడు ఏ విధంగా ఇంటిని వదిలి దేశాలు పట్టుకుని దేశ దిమ్మరగా తిరిగేవాడిగా చేసినాయో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించాలి. కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకని కోపపడుడి. అది ఎంత కోపపడాలంటే, ఎంతవరకు కోపపడాలంటే అది పాపము చేసే వరకు కూడా వెళ్ళకూడదు. ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు కూడా ఉండకూడదని చెప్తున్నాడు పౌలు గారు. ఎంత అద్భుతమైనటువంటి మాట. మనకు వచ్చిన కోపాలు చనిపోయే వరకు కూడా ఉంటాయి. మనకు వచ్చేటువంటి కోపాలు మనం చనిపోయే వరకు కూడా ఆ కోపము, ఆ ద్వేషము, ఆ అసూయ, ఆ కక్ష మనం చనిపోయే వరకు కూడా మనతోనే ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కయ్యూను కోపము తమ్ముణ్ణి చంపడానికి దారి తీసింది. కయ్యూను యొక్క కోపము తల్లిదండ్రులకి గర్భశోకాన్ని కలిగించింది. కయ్యూను యొక్క కోపము అతని జీవితానికి నెమ్మది లేకుండా చేసింది. కయ్యూను యొక్క కోపము కయ్యూను దేశదిమ్మరిగా చేసింది. ఈ వాక్యం వింటున్న నీవు, నీ పరిస్థితి ఏంటో
నీ ఎలాంటి కోపంతో ఉన్నావు ఒకసారి ఆలోచించి. మరొక విషయాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను తలస్తూ ఉన్నాను. నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈయన సామాన్యుడు కాదు, గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు మోషే. మోషే జీవితం, మోషే చరిత్ర మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటిది. కనుక ఇక్కడ మోషే కోపపడినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మోషే ఒక సామాన్యమైనటువంటి వాడు. అయితే మోషేను దేవుడు ఇశ్రాయేలీలకు ఒక ప్రవక్తగా, ఇశ్రాయేలీలకు రాజుగా, ఇశ్రాయేలీలకు ఒక నాయకుడిగా, ఇశ్రాయేలీలకు ఒక రక్షకుడిగా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర అంటే మోషే చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది. దేవునితో నడిచిన వాడు మోషే. సామాన్యుడిగా దేవునితో నడవడం అంటే మనుషులతో నడవడం వేరు, దేవునితో నడవడం వేరు. కనుక మోషే దేవునితో నడిచిన వాడు. మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వాడు. మనుషులతో మాట్లాడడం వేరు, దేవునితో మాట్లాడడం వేరు. కానీ ఇక్కడ మోషే ముఖాముఖిగా ఎదురుగా నిలబడి, ఎదురుగా కూర్చుని దేవునితో మాట్లాడగలిగిన సమర్థుడు. అంతేకాదు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైనటువంటి వాడు. దేవుడిచ్చిన సాక్ష్యం ఇది. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని సాక్ష్యం ఇచ్చాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే దేవునితో 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉన్నవాడు. 40 రోజులు సీనాయి పర్వతం మీద మోషే 40 రోజులు దేవునితో ఉండి దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి. సామాన్యుడు కాదు మోషే. ఇశ్రాయేలీయులకు గొప్ప ప్రవక్త, ఇశ్రాయేలీయులకు ఒక రక్షకుడు మోషే. ప్రియులారా, ఇశ్రాయేలీయులు చేసిన దానిని అతడు దేవుని దగ్గర నుండి 10 పలకలను తీసుకుని 10 ఆజ్ఞలు కలిగినటువంటి దేవుడు తయారు చేసిన, దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి రాతి పలకలను తీసుకుని సీనాయి పర్వతం మీద నుండి దిగుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితిని చూశాడు. ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒక దూడను చేసుకున్నారు, ఆ దూడను ఆరాధిస్తున్నారు. ఆ దూడే మాకు దేవుడు, ఆ దూడే మాకు దేవత అన్నట్లుగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించిన దేవుణ్ణి మర్చిపోయి ఆ దూడను ఆరాధన చేస్తున్నప్పుడు ఆ పరిస్థితిని చూసినటువంటి మోషేకు కోపం వచ్చింది. ఆ కోపం వచ్చింది, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఆ కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు మోషే. దేవుని బిడ్డలారా, ఆలోచించే ఆ కోపంతో ఇశ్రాయేలీయుల యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా, ఇది నా చేతిలో ఉంది, ఇది దేవునిది, ఇది దేవుడు ఎంతో కష్టపడి 40 రోజులు నేను అక్కడ ఉంటే రాసి ఇచ్చినటువంటిదని కూడా చూసుకోకుండా, కోపాన్ని ఆపుకోలేక, అదుపు చేసుకోలేక, కంట్రోల్ చేసుకోలేక, దేవుని బిడ్డలారా, ఆ పలకల్ని ఆ కోపంతో నేలకేసి కొట్టేటప్పటికి ముక్కలైపోయాయి. ప్రియులారా, గమనించండి, కోపం వచ్చినప్పుడు మన చేతిలో ఏదుంది, మన ముందు ఏముంది కూడా చూసుకోం. కొన్నిసార్లు మన కుటుంబంలో కూడా ఇలాంటి చిన్ని కొన్నిసార్లు మన చేతిలో సెల్ ఉందా, మన చేతిలో రిమోట్ ఉందా, మన చేతిలో ఏదున్నా సరే మనం ఖరీదైనటువంటి వేల రూపాయలు విలువైనటువంటి వాటిని కూడా, మోషే ఏ విధంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడో మనం కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతా ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ, అంతేకాదు ఒకసారి ఇశ్రాయేలీయులు
ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని మీద సనిగినప్పుడు మోషే తన పెదవులతో కాని మాట మాట్లాడాడు. దేవుని వాక్యములో ఉన్నటువంటి మాట. మోషే తన పెదవులతో ఇశ్రాయేలీయుల్ని కాని మాట పలికినప్పుడు జరిగింది ఏంటంటే చాలా నష్టపోయాడు. 40 రోజులు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఏ వాగ్దాన దేశము కొరకు నడిపించాడో ఆ వాగ్దానాన్ని, ఆ దేశాన్ని పోగొట్టుకున్నాడు. తన కోపం వలన, తన కోపాన్ని అదుపు చేసుకోలేని కారణం చేత, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని కారణం చేత మోషే వాగ్దాన దేశాన్ని పొందలేకపోయాడు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, ఆ రాతి పలకల్ని పగలగొట్టాడు. చాలా నష్టపోయాడు. ఈ 40 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడో, ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించాడో, ఎంతగా ఇశ్రాయేలీయుల్ని నడిపించాడో అదంతా కూడా వ్యర్థమైపోయింది. కారణం తనకొచ్చినటువంటి ఆ క్షణికమైనటువంటి కోపం వల్ల జీవము కలిగిన దేవుని ప్రజలను నీవు ద్రోహులారా అంటావా అని దేవుడు నువ్వు వాగ్దాన దేశం వెళ్ళడానికి వీల్లేదని చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు మోషే. కారణం ఏంటంటే కోపం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలు వింటున్నప్పుడు ఒకవేళ నీకు కోపం ఉంటే, ఒకవేళ పిల్లలుగా నీకు కోపం ఉంటే, ఒక తల్లిగా నీకు కోపం ఉంటే, ఒక తండ్రిగా నీకు కోపం ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి, దాన్ని అదుపు చేసుకోండి, దాన్ని అదుపులో పెట్టుకోండి. ఎందుకనంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తమ్ముణ్ణి చంపేశాడు కయ్యూను. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మోషే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నేలపాలు చేశాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక జీవము కలిగిన దేవుని ప్రజలను ఓరి ద్రోహులారా అన్నాడు మోషే. అది వాగ్దాన భూమి చేరకుండా చేసింది మోషే. నా ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, ఈ మాటలు వింటున్నప్పుడు నీ కోపం ఒకవేళ నీకు జ్ఞాపకం వస్తూ ఉంటే, నాకు కూడా ఇలాంటి కోపం ఉంది, ఈ కోపం వల్ల నేను అలా నష్టపోయాను, ఈ కోపం వల్ల ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంసారాలు, ఎన్నో జీవితాలు, ఎంతో నష్టం జరుగుతుంది అని నీ జ్ఞాపకం వస్తూ ఉంటే దయచేసి ఒక సేవకునిగా ఈ ఉదయ కాలంలో నేను మీ యొక్క శ్రేయోభిలాషిగా నేను చెబుతున్నాను. కోపాన్ని కంట్రోల్ చేసుకుందాం, కోపాన్ని అదుపు చేసుకుందాం. కోపం వల్ల నష్టమే కానీ లాభం లేదు. ఈ సమయంలో మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను తలస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఒకప్పుడు సౌలు చేతిలో నొక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మరొక వ్యక్తి ఈ ఉదయ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన సౌలు రాజు, ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు. సౌలు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. గాడిదలు పోయినప్పుడు గాడిదల్ని వెతకడానికి వెళ్ళినటువంటి వ్యక్తి. గాడిదలు వెతుకుతున్న సందర్భంలో దేవుడు అతన్ని చూచి, అతన్ని పిలిచి, అతన్ని పిలిపించి అతని ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు. అయితే ఒక రోజున మరి గొల్యాతును చంపాడు దావీదు. గొల్యాతు ఫిలిస్తీన్ల సర్దారు. ఈ ఫిలిస్తీన్ల సర్దారు దేవుని పిల్లల మీద ఛాలెంజ్ చేస్తున్నాడు, సవాలు చేస్తున్నాడు. నా మీదకి ఎవడైనా ఇశ్రాయేలీలో యుద్ధానికి వచ్చేవాడు ఉన్నాడని రంకిలేస్తున్నాడు. సౌలుకు గాని, ఆ దేశంలో ఉన్న ఇశ్రాయేలీలకు గాని, అలాగే దావీదుకి 7 అన్నయ్యలు ఉన్నారు, వారికి గాని ఎవడికి పౌరుషం లేదు, ఎవడికి రోషం రావట్లేదు. ఈ సున్నతి లేనివాడు జీవము కలిగిన దేవుని మీద రంకిలేస్తున్నాడు అనేటువంటి కోపం ఎవడికి లేదు. ఎవడికి వాడే గజగజ వణికిపోతున్నాడు. ఈ మాటలు విన్నటువంటి
చిన్నవాడు గుడ్డవాడు దావీదు. దేవుని బిడ్డలారా, సౌలు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని దేవుని పక్షాన నిలబడి ఒకే ఒక రాయితో వడిసెలతో వాణ్ణి మట్టి కరిపించాడు, వాణ్ణి చంపేశాడు దావీదు. అప్పుడు ఫిలిష్తీయులు పారిపోయారు. ప్రజలు అంటున్నారు, జేజేలు కొడుతున్నారు. ప్రజలు దావీదుకి 10,000 కొలదయు, సౌలుకు 1,000 కొలదయు అని జేలు కొడుతున్నారు. ఇదేంటి, నాకు 1,000 కొలది అంటున్నారు, దావీదుకు 10,000 కొలది అంటున్నారు అని చెప్పి కోపం వచ్చింది. దేనికండి కోపం? చాలా మందికి ఊరికినే కోపం వస్తుంది, చిన్న చిన్నాటికి కూడా కోపం వస్తుంది. ఏ విషయంలో కోప్పడాలో, ఏ విషయంలో గద్దించాలో తెలియదు. ఒక ఫిలిష్తీయుల సర్దార్ని, దేవుని మీద తిరుగుబాటు చేసేవాడిని చంపితే ప్రజలు అతనికి జైలు కొడతారు, తప్పే ఉంది, వాడికి జైలు కొడతాం ఏంటి అని చెప్పి సౌలుకి కోపం వచ్చింది. కోపం వచ్చి దావీదును చంపాలనుకుంటున్నాడు. దావీదే లేకపోతే ఆ సౌలే ఉండేవాడు కాదు, దావీదే లేకపోతే దావీదు అన్నయ్య ఉండేవాడు కాదు. ఆ దావీదును చంపాలనుకున్నాడు. కారణం ఏంటంటే దావీదు మీద కోపం. దావీదు కనుక ఉంటే నాకు గౌరవం ఉండదు, నాకు మర్యాద ఉండదు, నాకు ఘనత ఉండదు, కనుక ఈ విధంగా ఉంటే నాకు పేరుండదు అని చెప్పి దావీదును చంపాలనుకున్నాడు. అంత కోపం వచ్చింది. 2-3 సార్లు, చాలా సార్లు తన దగ్గర ఉన్నటువంటి ఈట తీసుకుని విసిరాడు. కానీ దేవుడు ఆయన తప్పించాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచించండి. దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా ఈ ఉదయ కాలంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, దావీదుకు కూడా దావీదును సౌలును చంపే అవకాశం వచ్చింది. దావీదుకు కూడా సౌలు ఒక్కొక్కసారి ఒంటరిగా దొరికాడు. కానీ దావీదు గారు అన్న మాట ఏంటంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు, కాబట్టి దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను చంపను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళ దావీదు చిన్నవాడు, చూడండి ఎంత జ్ఞానంతో మాట్లాడాడు. సౌలు ఒంటరిగా దొరికాడు, చంపడానికి అవకాశం ఉంది. కానీ సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు, అభిషేకించబడిన వాడిని నేను చంపనని తీర్మానం చేసుకున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, దావీదుని చంపడానికి ఎప్పటికప్పుడే పథకాలు పన్నుతూ ఉన్నాడు, ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా చంపడానికి దావీదు మీద ఈటే విసురుతూ ఉన్నాడు. కానీ జరిగింది ఏంటంటే, దావీదు చావలేదు, కానీ సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. చూసారా, మనోళ్ళు పెద్దోళ్ళు అంటూ ఉంటారు, తన కోపమే తన శత్రువు అని అంటూ ఉంటారు. ప్రియులారా గమనించండి, ఏ కత్తితో చంపాలనుకున్నావో, ఏ ఈటితో చంపాలనుకున్నావో అదే కత్తి మీద పడి సౌలు చనిపోయాడు. భయంకరమైనటువంటి మరణాన్ని చూశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కోపం వలన దేవుని ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటున్నాం. కోపం వలన దేవుని అభిషేకాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కోపం వలన దేవునికి మనం దూరం అయిపోతున్నాం. కోపం వలన దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. మనకు కోపం వస్తే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మరి దేవుని కోపం వస్తే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వ్యాధికి గజగజలాడిపోతున్నాయి. కారణం దేవునికి కోపం. నీకు కోపం వస్తే నీ కుటుంబం పాడైపోద్ది, నీ కోపం వస్తే నీ కుటుంబానికి నష్టం. కానీ దేవునికి కోపం వస్తే ఏం జరుగుద్దో నెల రోజుల నుండి మనం చూస్తున్నాం. దేవునికి కోపం వస్తే ఏం జరుగుద్దో ప్రపంచ దేశాలను ఏలేటువంటి చక్రవర్తులు, నాయకులు కూడా ఏం చేయలేక వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది మందులతో అయ్యేది కాదు,
ఇది మనుషులతో అయ్యేది కాదు, ఇది ఏ యంత్రాలతో అయ్యేది కాదు, ఇది దేవుని వలన మాత్రమే అయ్యేదని అందరూ కూడా ఆ ప్రతి వారి నోట నుండి వచ్చే మాట ఇది దేవుని వలన అయ్యేది. ఇది కారణం దేవుని కోపానికి గురైంది ప్రపంచం. మనుషులకు కోపం వస్తే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి ఈనాడు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో నిద్ర పట్టలేనటువంటి, నిద్ర లేకుండా చేస్తుంది ప్రపంచాన్ని ఈ వ్యాధి పోవాలి అంటే నీ వల్ల నా వల్ల కాదు, నేను ప్రకటిస్తున్నా నా దేవుని వల్ల మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కోపాన్ని కంట్రోల్ చేసుకుని, బాంబు దాడులు అనక, దేశాన్ని సర్వనాశనం చేయడం అనక, మనుషుల మీద కోపంతో, అసూయతో, కక్షలతో ఉండకుండా ప్రేమ కలిగి బ్రతకాలి. ఒకరంటే ఒకరు ప్రేమ, ఒక కుటుంబం అంటే ఒక కుటుంబం, ఒక రాష్ట్రం అంటే మరొక రాష్ట్రం, ఒక దేశం మీద మరొక దేశానికి ప్రేమ ఉండాలి. ప్రజలకు దేవుని భయం ఉండాలి. ప్రేమ లేనంత కాలం, దేవుని భయం లేనంత కాలం దేవుని కోపం ఇలాగే రగులుకుంటుంది. దేవునికి కోపం వస్తే చాలా మంది అంటారు, నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటారు. ఒకవేళ నీ కోపం వస్తే నువ్వేం చేస్తావో నీకు తెలియకపోవచ్చు, కానీ నా దేవుని కోపం వస్తే నెల రోజుల నుండి ప్రపంచం ఏ విధంగా వణికిపోతుందో అలా వణికిస్తాడు ఆయన. వణికి పుట్టిస్తాడు వెన్నులో ఆయన. కాబట్టి దేవుని తక్కువగా అంచనా మాకండి, దేవుని కోపానికి గురవ్వమాకండి, దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి గురి కాకుండా దేవుని యందు భయం కలిగి, దేవుని యందు భక్తి కలిగి, నీకున్న కోపాన్ని అదుపు చేసుకుని, నీకున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని, ఒకవేళ నీకు కోపం ఉంటే ఇప్పుడే ప్రభువా నాలో ఉన్న కోపాన్ని నాలో నుండి తీసివేసి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నాకు కలుగుచే ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని ఈ ఉదయ కాలంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, దయచేసి వాక్యం విన్నాం. ప్రతి వారు కూడా మీరున్న స్థలాలలో మోకరించి నాతో కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో కయ్యూనుకు కోపం వచ్చినప్పుడు ఏ విధంగా చేశాడో, మోషే కోపం వచ్చినప్పుడు ఏం చేశాడో, సౌలుకు కోపం వచ్చినప్పుడు ఏం చేశాడో లేఖన భాగంలో నుండి అనేక సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు యువతి కాలంలో మనకు నేర్పించాడు. కనుక ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో నాయన నన్ను వంచు నాయన, నీ సన్నిధిలో నన్ను ప్రభువా నీ చేతి రొట్టెగా నన్ను విరుమునైనా ప్రభువా, ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా నన్ను సరిచేయనైనా, నీ సన్నిధిలో ప్రభువా నా కోపాన్ని తీసివేయి ప్రభువా. ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా నేనున్నాను అయ్యా, ఇదిగో నీ యొక్క బిడ్డగా, నీ పాత్రగా నన్ను సరిచేసి వాడుకో ప్రభు అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రతి వారు కూడా పల్లవి పాడదాం. పల్లవి పాడిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
సర్వశక్తిమంతుడా, మీ పాదములకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాలలో మరొక పరిశుద్ధ దినాన్ని, ఉదయ కాలాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఉదయ కాలములో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఎంతమంది మీ మాటలు విన్నారు, ఎంతమంది ప్రార్థనలో ఏకీభవించారు. ప్రతి బిడ్డను మీ ఆత్మతో అభిషేకించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మతో అభిషేకించమని మనం చేస్తున్నాం ప్రభువా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నాయన ప్రభా, ఈ విధంగా నాయన నా తండ్రి నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ప్రార్థనా పరులను మీరు లేవనెత్తండి నాయన ప్రభా. ఈ యొక్క నా తండ్రి కడవరి దినాలలో, ఈ రాకడ దినాలలో, దుర్దినాలలో భయంకరమైన కరోనా వ్యాధి ప్రభా నా తండ్రి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి దినాలలో నాయన ఈ వ్యాధి నిమిత్తమై మా ప్రభా ప్రార్థించేటువంటి అనేక మంది ప్రార్థన పరులను ఇప్పుడే మీరు లేవనెత్తండి నాయన. ప్రతి వారికి ప్రార్థన ఆత్మను, ప్రార్థన శక్తిని వారికి అనుగ్రహించమని మనము చేస్తున్నాం ప్రభువా. నాయన నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ యొక్క ఇంతవరకు మమ్మల్ని కూడా సజీవులుగా ఉంచిన మా సజీవుడా నీకు వందనాలు. నీ పునరుద్ధాన ఆత్మను, నీ పునరుద్ధాన బలమును, నీ పునరుద్ధాన శక్తిని ప్రతి వారికి దయచేయండి అయా. మీ దాసుని ప్రార్థన ఆలకించండి ప్రభువా. మా రాష్ట్రాన్ని మీరు దీవించండి, మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్ర ప్రజలను మీరు రక్షించండి, మా దేశ ప్రజలను మీరు రక్షించండి. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి, యవనస్తులతో మీరు మాట్లాడండి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి ప్రభువా. అయా నువ్వు మాట్లాడే దేవుడు అని ప్రతి ఒక్కరు గ్రహించినట్లుగా సహాయం చేయండి. ఈ వ్యాధిని పూర్తిగా తొలగించండి, ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలన చేయండి, ఈ వ్యాధిని పూర్తిగా తొలగించమని మనం చేస్తున్న ప్రభువా నీకు వందనాలు. ఇది ఏ మనుషుల వల్ల కాదు, ఏ మందుల వల్ల కాదు నాయన, నీ ఒక్కడ వల్లే ఉంది ప్రభువా. నీవే నాయన గొప్ప దేవుడవు, నువ్వు ఆశ్చర్యకరుడు. నువ్వు మాట సెలవిస్తే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి నాయన. అయా నువ్వు మాట సెలవిచ్చి ఈ వ్యాధిని పూర్తిగా నాయన నిర్మూలన చేయమని మనం చేస్తున్నాం ప్రభువా. అయా నీ స్తోత్రాలు నాయన. మా ప్రభా ఈ కాలంలో నాయన నా ప్రార్థన ఆలకించి, ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి అనేక మందిని ప్రభువా మీరు రక్షించి ప్రభు రక్షణ మార్గంలో నడిపించండి నాయన. నా తండ్రి పోలీస్ శాఖ వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వైద్య బృందం కొరకు ప్రార్థిస్తున్నాం, పారిశుద్ధ కార్మికుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి వారు ఎంతో కష్టపడి ప్రభువా పగలు రాత్రులు కూడా కష్టపడి పని చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. అయా ప్రభుత్వాలను, ప్రభుత్వ అధికారులను, దేశాలను, దేశ నాయకులను కూడా మీరు దీవించమని ఈ సమయంలో ప్రభువా ప్రార్థిస్తున్న ప్రతి వారిని మీరు దీవించి, ప్రతి వారి ప్రార్థన ఆలకించి, ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందేలాగూ అలాగే భూలోకమందు నెరవేరునుగాక. మా ఎనిదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేయు వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడుని తప్పించుము. నీ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం సదాకాలము మనకును, మన పట్టణానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, ప్రపంచ ప్రజలకు ఆయన కృప సదా తోడై ఉండి కాపాడును గాక.